ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ దేవుని పేరిట శుభములు కలుగునుగాక. ఈరోజు మనం ఆదికాండం 28వ అధ్యాయాన్ని పరిశీలించబోతున్నాం. ఇది యాకోబు యొక్క జీవితం కొత్త దిశలో మారిన అధ్యాయం. ఆయన ఇంటిని విడిచిపెట్టి దేవుని ప్రత్యక్షం అనుభవించిన శక్తివంతమైన క్షణం ఇక్కడ కనిపిస్తుంది. ఇక 1 నుండి 5 వచనాలు పరిశీలన చేసినట్లయితే, ఇసాకు యాకోబును పిలిచి ఆశీర్వదించుట. ఇసాకు యాకోబును పిలిచి మరోసారి ఆశీర్వదించాడు. ఇది వరకు రహస్యంగా తీసుకున్న ఆశీర్వాదానికి భిన్నంగా ఇది అధికారిక ఆశీర్వాదం. ఇసాకు యాకోబుతో చెప్తున్నాడు, కనానీయుల అమ్మాయిని పెళ్లి చేసుకోకు, ఎందుకంటే విషయ సంపత్తి కంటే దైవభక్తి ముఖ్యమని చూపించారు. తన నానమ్మ భర్త అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి లాబాను కుమార్తెలలో ఒకరిని భారీగా తీసుకోమని చెప్పాడు. ఇసాకు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నీ మీద కొనసాగుతుంది. నీవు జనములకు ఆశీర్వాదమగువాడివై ఉంటావు. మన జీవితానికి సంబంధించిన ముఖ్య నిర్ణయాలలో దేవుని చిత్తమే ముఖ్యం. 6 నుండి 9 వచనాలు పరిశీలన చేస్తే, ఏశావు చేసిన తప్పును గ్రహించాడు. ఏశావు గమనించాడు ఏమని? తన తల్లిదండ్రులు కనానీయుల అమ్మాయిలను ఇష్టపడరని. అప్పటికి అతను ఇష్మాయేలు కుమార్తెలలో ఒకరిని భారీగా కూడా తీసుకున్నాడు. అంటే తండ్రి తల్లి మనసును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశాడు. కానీ అది కూడా ఆయన తండ్రి దేవుని మార్గం ప్రకారం చేసిన నిర్ణయం కాదు. మన తప్పును గ్రహించి సరిదిద్దుకోవాలి. కానీ దేవుని చిత్తం లేని నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వవు. ఇక 10 నుండి 17 వచనాలు పరిశీలన చేసినట్లయితే, యాకోబు ప్రయాణం, బేతేలు అనుభవం. యాకోబు ప్రయాణం. యాకోబు బేర్షెబా నుండి హారాను వైపు బయలుదేరాడు. ఒంటరిగా, భయం మధ్య, కుటుంబం దూరమవడం వల్ల బాధలో ప్రయాణం. రాత్రిపూట విశ్రాంతి. సూర్యుడు అస్తమించాడు. రాయిని దిండుగా పెట్టుకొని నిద్రపోయాడు. ఇది అతని పరిస్థితి ఎంత కష్టంగా ఉందో చూపుతుంది. యాకోబు జీవితంలో ఇది ఒక మరుపురాని క్షణం. ఒంటరిగా భయంతో ఇంటి నుండి పారిపోయి ఎడారిలో రాయి మీద తలపెట్టి నిద్రిస్తున్న సమయంలో దేవుడు ఇచ్చిన ప్రత్యక్ష దర్శనం. అది ఏమిటంటే, భూమి నుండి ఆకాశం వరకు నిచ్చెన ఉండి ఆ నిచ్చెనపై దేవదూతలు మెట్లపై ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. యెహోవా మెట్లపై నిలబడి ఉండడం. దీనికి అర్థం ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు. 1 భూమి నుండి ఆకాశానికి మెట్లు. 2 దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం. 3 యెహోవా మెట్లపై నిలబడి చెప్పిన వాగ్దానాలు. వీటి యొక్క అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెట్లు అంటే దేవుడు మరియు మనుషుల మధ్య ఆధ్యాత్మిక సంబంధం తెరవబడింది. ఆకాశానికి వెళ్ళే మార్గం మూసుకుపోలేదు. దేవుడు భూమిపై జరుగుతున్న దాన్ని చూస్తున్నాడు. దేవుడు దూరంగా ఉండే దేవుడు కాదు. మన జీవితంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆయన గమనిస్తాడు అని అర్థం. ఇక 2 దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం అంటే దేవుడు మన విషయంలో పనులు చేస్తున్నాడు. మన ప్రార్థనలు పైకి వెళ్తాయి. దేవుని సహాయం, రక్షణ, మార్గనిర్దేశం మనకు దిగి వస్తాయి. దేవుడు రాజ్యం నిరంతరం పనిచేసే రాజ్యం. మనకు తెలియకున్నా దేవుడు మన కోసం పనిలో ఉన్నాడు అని అర్థం. 3 యెహోవా మెట్లపై నిలబడి చెప్పిన వాగ్దానాలు. ఈ దేశాన్ని నీకు, నీ సంతతికి ఇస్తాను. నీ సంతతి భూమి ధూళి వలె విస్తరిస్తుంది. నీవు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో వ్యాపిస్తావు. నీ ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి. నేను నీతో ఉన్నాను. నిన్ను కాపాడుతాను. నిన్ను విడిచిపోను. నేను చెప్పిన మాటలు నెరవేర్చే వరకు నిన్ను విడిచిపోను. యాకోబు కోసం దేవుడు ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. యాకోబు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఉనికి అతడితో ఉంటుంది. యాకోబు యొక్క స్పందన. యాకోబు నిద్రలేచి భయముతో అన్నాడు, ఇక్కడ యెహోవా ఉన్నాడు. నాకు
తెలియలేకపోయెను. ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. అంటే దేవుని ఇల్లు అని అర్థం. మనం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు మనతో ఉన్నాడు. మన జీవితం అంతరిక్తం అనిపించినా దేవుడు మన మీద తన యోచనను అమలు చేస్తూ ఉంటాడు. ఇక 18 నుండి 22 వచనాలు పరిశీలన చేస్తే యాకోబు ప్రతిజ్ఞ. యాకోబు ఉదయం లేచి నిద్రించిన రాయిని తీసుకొని నిలవబెట్టి దానిపై నూనె పోశాడు. ఇది దేవుని సన్నిధిని గుర్తు చేసే విధానం. యాకోబు ఇలా అంటాడు, దేవుడు నాతో ఉంటే, నా ప్రయాణంలో నన్ను కాపాడితే, నాకు ఆహారము వస్త్రము అందిస్తే యెహోవానే నా దేవుడు అవుతాడు అని. ఆ తర్వాత ఆ రాయి దేవుని మందిరానికి చిహ్నంగా ఉంటుంది అనుకున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతి దానిలో 10వ వంతు అర్పిస్తానని అన్నాడు. దేవుని ఆశ్రయం పొందిన మనిషి దేవునిని జీవిత కేంద్రంగా చేసుకుంటాడు. దేవుడు కాపాడినప్పుడు కృతజ్ఞతతో ఆయనకు తిరిగి అర్పించడం మన బాధ్యత. ఇక ఈ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్న ఆధ్యాత్మికమైన పాఠం ఏంటో తెలుసుకుందాం. దేవుడు మన జీవితాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. మన జీవితం కఠినమైన దిశలో ఉన్నప్పటికీ దేవుని ప్రణాళిక మన కోసం ఉన్నది. దేవుని వాగ్దానాలు ఎప్పుడూ నెరవేరుతాయి. ఈ అధ్యాయంలో యాకోబు ఒక సాధారణ మనిషి నుండి దేవుని వాగ్దానం ఉన్న వ్యక్తిగా మారిన సంఘటనను చూస్తాం. చివరిగా దేవుడు ఆకాశం తలుపులు తెరిచి యాకోబు జీవితం, భవిష్యత్తు, రక్షణ అన్నీ ఆయన చేతిలో ఉన్నాయని చూపించిన దర్శనం. అలాగే మన జీవితాలు కూడా, మన ఉద్దేశాలు ఒకటైతే దేవుని ఉద్దేశం మరొకటి. కనుక దేవుని ఉద్దేశమే మన పట్ల జరగాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు ఆత్మీయంగా అనిపించినట్లయితే మీరు ఇచ్చే లైక్, కామెంట్, షేర్ ద్వారా నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో కలుసుకుందాం.